మెనోపాజ్లో కాల్షియం తగ్గొచ్చు, కానీ మన సత్తాన్ని తగ్గనివ్వకూడదు. సో ఈరోజు మన మెనోపాజ్ సిరీస్లో వీడియో నంబర్ 10లో ఎముకల బలహీనత గురించి తెలుసుకుందాం. ఈ మెనోపాజ్లో ఎముకలు ఎందుకు బలహీనపడతాయి అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఎముకలలో సాంద్రత అనేది తగ్గుతుంది, డెన్సిటీ అనేది తగ్గుతుంది. సో డొల్లబారినట్లుగా అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఎముకలు వీక్ అవుతాయి, ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా ఫ్రాక్చర్స్ అనేవి కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. చాలా వీక్నెస్ అనిపిస్తుంది, ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు. ఇవన్నీ ఎముకలు అలాగే మజిల్స్ కూడా వీక్ అవుతుంటాయి. సో దీన్ని మనము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? మన ఎముకలే మన బలం. అవి ఎంత బలంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. సో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ప్రతిరోజు ఒక 15 నిమిషాల నుంచి అర్ధగంట వరకు సూర్యరశ్మిలో ఉండాలి మనం, ఉదయం కానీ సాయంత్రం కానీ. అలాగే విటమిన్ డి అండ్ కాల్షియం ఉండే ఫుడ్స్ మంచిగా తీసుకోవాలి. దాంతోపాటుగా సప్లిమెంట్స్ కూడా అవసరం. కాల్షియం అండ్ విటమిన్ D3 సప్లిమెంట్స్ అనేవి తప్పకుండా తీసుకోవాలి. సో ఇవన్నీ ఫాలో అయితే మన ఎముకలు బలంగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. మెనోపాజ్ గురించి ఇంకా తెలుసుకోవడానికి ఫర్దర్ వీడియోస్ ఫాలో అవ్వండి.